జై శ్రీరామ్. ఈరోజు మన్వితతో ముచ్చట్లు ఛానల్లో శ్రీరాముని గురించి అయితే మాట్లాడుకుందాము. అనగనగా అయోధ్య నగరంలో దశరథ మహారాజు ఉండేవాడు. ఆయనకు 3 భార్యలు కలరు. వీరికి సంతానం లేరు. పుత్రకామిష్టి యాగం చేయడం వల్ల అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసాన్ని ప్రసాదంగా ఇచ్చాడు. తద్వారా ఈ 3 భార్యలకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు. వీరు ఆడుతూ పాడుతూ పెరిగారు మరియు వీరు విభీషణుడి దగ్గర విద్యలను నేర్చుకున్నారు. మిథిలా నగరంలో సీతాదేవికి స్వయంవరం ప్రకటించారు జనకుడు. ఆ స్వయంవరానికి ఎందరో రాజకుమారులు వచ్చారు. ఎవరు విల్లు ఎక్కువ పెట్టలేకపోయారు. ఆ స్వయంవరానికి రామలక్ష్మణులు విశ్వామిత్రులతో కలిసి వచ్చారు. ఆ విల్లును రాముడు ఎక్కుపెట్టి సీతను వివాహం చేసుకున్నాడు. సీతారాములు అయోధ్యకి వచ్చి సంతోషంగా ఉంటున్నారు. ఒకరోజు దశరథ మహారాజు శ్రీరామునికి యువరాజు పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ఆ సంగతి విన్న కైకేయి రామునికి 14 సంవత్సరాలు వనవాసానికి పంపి భరతునికి పట్టాభిషేకం చేయమంది. కైకకు ఇచ్చిన మాట కోసం దశరథుడు సరే అన్నాడు. తండ్రి మాట నిలబెట్టడానికి రాముడు అరణ్యానికి వెళ్ళాడు. రామునితో పాటు సీత, లక్ష్మణుడు కూడా వెళ్ళారు. రావణుని చెల్లె అయిన శూర్పణఖ భర్తని కోల్పోయి అడవిలో విహరిస్తుండగా రామునిని చూసి వివాహం చేసుకోమంటే లక్ష్మణుడు తన ముక్కు చెవులు కోస్తాడు. దానికి కోపంతో రావణుడు అడవిలో బంగారు జింక మాయను చూపి సీతను ఎత్తుకెళ్లాడు. సీత కోసం వెతుకుతున్న రామునికి హనుమంతుడు కనిపించాడు. హనుమంతుడు సీతను వెతుకుతూ రావణుని లంకకు చేరి అక్కడ అశోకవనంలో దిగులుగా కూర్చున్న సీతమ్మని చూశాడు. తన చేతికి ఉన్న ఉంగరాన్ని చూసి ఈవిడే సీతమ్మ అని గుర్తుపట్టాడు. దగ్గరికి వెళ్ళి రామయ్య, మీ జాడ కోసం నన్ను చూసి రమ్మని పంపారు అని అన్నాడు. నేను ఇక్కడ ఉన్నా అని నా చిహ్నంగా ఈ ఉంగరాన్ని నా రాముడికి ఇవ్వు అని చెప్పింది సీత. సీత కష్టం చూసి కోపంతో హనుమంతుడు లంకని దహనం చేశాడు. సీతమ్మ తనకి ఇచ్చిన ఉంగరం హనుమంతుడు రామునికి ఇచ్చి సీతమ్మ లంకలో క్షేమంగా ఉందని చెప్తాడు. అప్పుడు వానర సేనతో రావణుని మీదికి యుద్ధానికి బయలుదేరుతాడు రాముడు. లంక చేరడానికి సముద్రం అడ్డు వచ్చింది. ఆ సముద్రం మీద వానరసేన రాళ్లతో వంతెన రామసేతుని నిర్మించారు. యుద్ధంలో రావణ సంహారం చేసి సీతను చేపట్టాడు రాముడు. తిరిగి అయోధ్యకు వెళ్ళారు సీతారామ లక్ష్మణులు. పట్టాభిషేకం చేసుకొని శ్రీరాముడు రాజా రాముడు అయ్యాడు. కొన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు. శ్రీరాముని పాలనలో జనాలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. శ్రీరాముడు నవమి రోజే జన్మించాడు మరియు సీతను కూడా అదే రోజు చేపట్టాడు కాబట్టి అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిపించి జనాలందరూ సంతోషిస్తారు. ఇదండి మన రామాయణం. చివరిగా ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాము. సీతమ్మ హనుమంతునికి తన చిహ్నంగా రామునికి ఇవ్వమని ఏ వస్తువునిస్తుంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన్వితతో ముచ్చట్లు.